ప్రభునందు ప్రియమైన సహోదరులు, పెద్దలు, సేవకులు, కనెక్షన్లో ఉన్న అందరూ, ఈ కార్యభారం కలిగి ప్రయాసపడుతూ నిర్వహిస్తున్న బిడ్డలు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు మనం కొన్నిసార్లు చదువుతున్న వాక్య భాగమే అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 22 నుండి 29 వరకే కాకుండా 35 వరకు చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 22 నుండి 35 వరకు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబాను, మారుపేరు గల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపొస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్ని జనులుగా నుండి నా సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాను అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగాను. కాగా యూదాను, శీలను పంపి ఉన్నాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిచ్చికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు, శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొని, అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం ప్రకటించుచూ నుండిరి. ప్రియులారా, మనం చదువుకునిన ఈ వాక్య భాగమును బట్టి సత్య సువార్త వాక్యము, సువార్త వాక్య సత్యము అను ఈ శీర్షికలు నేటి 57వ ధ్యానాంశమునకు యూదా, శీలలను బర్నబా, పౌలులతో కూడా పంపటము అను పేరు పెట్టవచ్చును.
అనగా ప్రయోజనకరమైన పరిచర్య కోసము ప్రవక్తలైన యూదా శీలలను పంపటం ఆయన అనేది మనకు తెలుస్తుంది. సున్నతి విషయంలో వచ్చిన సమస్య కోసం యెరూషలేము సంఘములో సంప్రదించి చర్చించుటకు అంత్యోకయ సంఘము నుండి పౌలు బర్నబాలను వారితో మరి కొందరు సహోదరులను సంఘము ఏర్పరిచి సాగనంపి పంపినది. చర్చలు జరిగి రక్షణ విషయంలో దేవుని సంకల్ప ప్రకారమైన వాక్యములు, ప్రవచనములు దేవుడు జరిగించిన కార్యాచరణ విధానం అక్కడ అది ఒకరి తర్వాత ఒకరు పేతురు, పౌలు బర్నబాలు, యాకోబు అనేవారు వరుసగా లేచి వివరాలు తెలియచేశారు. ఈ సున్నతి విషయమై వాదిస్తున్న వారు సున్నతి తప్పక పొందాలని ఆజ్ఞాపించమని చెప్తున్నవారు అందులో ఉన్నారు, లేక వారి సంబంధికులైన వారు ఉన్నారు. వారిప్పుడు ఆ విషయమై ఇంకా నోరు మెదపలేక మౌనంగా ఉన్నారు. అప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా సంఘంలోని లేక రెండు సంఘాల పక్షముగా సమకూడిన ఈ బాధ్యత కలిగిన వ్యక్తులలో ఏకత్వానికి తీసుకొచ్చాడు. ఇక్కడ భిన్నత్వం స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని విషయాల్లో భిన్నత్వం? యూదులు, అన్యులు, యెరూషలేము సంఘపు వారు, అంత్యోకయ సంఘపు వారు, అపొస్తలులు, పెద్దలు, సహోదరులు, ప్రవక్తలు, ఇలాగా కొన్ని విధాలైన భిన్నత్వాలు కనబడుతున్నాయి. యూదులకు ఉండే స్వభావము ధర్మశాస్త్ర ప్రకారమైనది, అన్యులకు ఉండే స్వభావము అన్యాచారాల నమ్మకాల ప్రకారమైనది. అయితే యూదులైన వారు ప్రభువును నమ్మారు. ఇప్పుడు అపొస్తలులు అనేవారు అచ్చంగా గలిలయ ప్రాంతపు యూదులు. బర్నబా, పౌలు అనేవారు వారు బర్నబాది కుప్ర అయితే పౌలుది కిలికియలోని తార్స్. బర్నబా లేవి గోత్రానికి చెందినవాడైతే పౌలు బెన్యమీను గోత్రానికి చెందినవాడు. అపొస్తలుగా ప్రభు ఏర్పరచుకున్న వారు యూదా గోత్రానికి చెందినవారు, గలిలయ ప్రాంతీయులు. ఇలాగ చెప్పుకోవడానికి భిన్నత్వాలు అంటే ఒకరికొకరు సంబంధపడని విషయాలు ఉన్నాయి. అంత్యోకయ నుండి పౌలు బర్నబాలతో పంపబడిన వారంటే వారు అన్యులే అయి ఉంటారు. అంత్యోకయ సంఘానికి బర్నబా పంపబడ్డాడు. బర్నబా పౌలును లేక సౌలును వెతుక్కుంటూ పోయి తీసుకొచ్చి తనతో పాటు అంత్యోకయ సంఘంలో ఉంచుకున్నాడు.
అంటే బర్నబా కానీ పౌలు కానీ సిరియాలోని అంతియోకయ యొక్క స్థానికులు కాదు, ఆ ప్రాంతీయులు కాదు. దేవుని పని విషయము దేవుడు అక్కడ జరిగిస్తున్న పని కోసం యెరూషలేము సంఘము అపొస్తలులు అంత్యోకయలో ప్రభు పని జరిగి అన్యులు ప్రభు నమ్మారని తెలిసి సంతోషించి బర్నబాను పంపించారు. బర్నబా ఆ పరిచర్య కొరకు హెచ్చరిక పుత్రుడుగా అక్కడ ఉండి అక్కడ పరిస్థితులను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని వారిని హెచ్చరించి వారి దగ్గర ప్రభు పనిచేస్తున్నాడు. అయితే తాను అంత్యోకయకు వెళ్ళక ముందు దమస్కు నుండి ప్రభువు నమ్మి వచ్చిన సౌలు యెరూషలేము సంఘస్థులు అతన్ని శిష్యుడని నమ్మని కారణం చేత బర్నబా దగ్గరకు తీశాడు, సంఘానికి పరిచయం చేశాడు. అక్కడ కూడా సౌలుని యూదులు యేసు ప్రభు నామనిమిత్తం ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. దమస్కు నుండి అలాగే గోడ బయటికి కిటికీలో గుండా గంప ద్వారా అరితాను రాజు పాలిస్తున్న కాలంలో అక్కడ మొట్టమొదట చావు పైకొచ్చింది. అక్కడ ఉన్న శిష్యులు రాత్రి వేళ ప్రాకారపు గోడ దాటించారు. బయటున్న పరిస్థితులు, ప్రాకారం బయటున్న పరిస్థితులు ఏంటో కొన్నిసార్లు ఆలోచన చేయాలనిపిస్తుంది, కానీ అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు, వ్రాయబడలేదు. దమస్కులో ఉంటే చంపేస్తారు అనే దానితోనే బయటపడ్డాడు, బయటికి పంపించబడ్డాడు. దేవుని కృప చేత ఎలాగో యెరూషలేము చేరాడు. అక్కడ బర్నబా దగ్గరికి తీసి సంఘానికి పరిచయం చేశాడు. అక్కడ కూడా యూదులు చంపాలనుకున్నారు. అక్కడి నుండి స్వస్థలానికి పారిపోయాడు. అంత్యోకయలో ఆనందంగా ఉన్న బర్నబా సౌలును గూర్చిన ఆలోచన వచ్చి ఆ బాధ్యత చింతతో వేదకి కనుగొని అంత్యోకయకి తీసుకొచ్చుకున్నాడు. మొదటిగా పరిశుద్ధుల కొరకైన ఉపకార ద్రవ్యము అంత్యోకయ వారు సౌలు బర్నబాలు చేత యెరూషలేమునకు పంపించారు. 11వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూడగలం. అది 12వ అధ్యాయం ఆఖరికి పూర్తి చేసుకొని వెళ్తూ మార్కును తీసుకెళ్లారు. ఇలాగా జరుగుతూ ఉండగా 13వ అధ్యాయంలో సేవకు ప్రత్యేకించబడ్డారు. మొదటి మిషనరీ యాత్ర చేశారు. మొదటి మిషనరీ యాత్ర చేసి అంత్యోకయకు వచ్చినప్పుడు యూదయ నుండి వచ్చిన వారు సంఘము ద్వారా కాక, సంఘమిచ్చిన అధికారంతో కాక వచ్చిన వారు తమ బోధ చేత అంత్యోకయలో విశ్వాసులైన అన్యులను కలవరపరిచారు. వారి బోధ అలాంటి కలవరపరిచే బోధ. దేవుని గ్రంథమైన బైబిల్లో మనం బోధల విషయమై చూస్తే దేవుని సంబంధమైన బోధకి అపొస్తలుల బోధ అనే పేరు పెట్టబడింది.
అపొస్తలులు స్వయాన ఆ బోధన సమకూర్చుకోలేదు. ప్రభు పరలోకము నుండి తీసుకొచ్చిన ఆ సందేశాన్ని వారికి అందించాడు, అప్పగించాడు. నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలని మీరు వారికి బోధించుడి అని చెప్పాడు. బోధించే బాధ్యత మొదటి నుండి ఉన్న వరుస వేరు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారమైన నిర్గమము జరిగి, ప్రభు మరణ పునరుత్థానములు జరిగి, దేవుని ఆత్మ పరలోకము నుండి పంపబడి పండుగకు వచ్చిన వారికి పరిశుద్ధాత్ముడు, పెంతెకొస్తు పండుగకు సమకూడి వచ్చిన వారు దేవుడు ఈ మేడగదిలో పరిశుద్ధాత్మని రాక కోసం ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడి ప్రార్థిస్తున్నవారు, కనిపెడుతున్నవారు, పట్టణంలో నిలిచి ఉన్న వారి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఇది గుట్టుగా జరగలేదు. ధ్వని, గాలి, అగ్ని నాలుకలు, ఇలాగా కొన్ని విషయాలు ప్రత్యేకించి అక్కడ 2వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో తెలుపబడ్డాయి. ఈ శబ్దాలకు ఆత్మ పొందిన తర్వాత అపొస్తలులు భాషలతోటి దేవుని గొప్ప కార్యాలు ప్రకటించటం, ఈ గంభీరమైన లేకపోతే బహిర్గతమవుతున్న విషయాలకు పండుగకు వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపడి ఈ మేడగది దగ్గరకు వచ్చారు. అక్కడ వీళ్ళు మద్యంతో నిండి ఉన్నారా అనేది వచ్చింది. కాదు, దేవుని ఆత్మ ద్వారా యోవేలు ప్రవచనం ప్రకారం ఇలాగ జరిగింది అనేది బయలుపరచబడింది. అప్పుడు యూదామత ప్రవిష్టులు, పండుగకు వచ్చిన ప్రముఖులు ఆత్మలో పేతురు చేసిన ఉపదేశం చేత గుర్చబడిన వారై, సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారు. ఈ విధంగా వారు క్రొత్త నిబంధన యొక్క కార్యక్రమంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అక్కడ పూర్వాచార ప్రకారం బోధిస్తున్న వారు ఉన్నారు, ధర్మశాస్త్రం బోధించేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు బోధించే బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? అనామకులు, అనాగరికులు అనబడే విధంగా ఉన్న ప్రభు శిష్యులు, నిరక్షరాస్యులు అంటే అక్షరం తెలియని వారు, చదువు సంధ్యలు లేని వారు ప్రభు వారికి అప్పగించాడు బోధించే ఆ బాధ్యత. ఇప్పుడు అంతకుముందు బోధకులు, పేరెనిక కలిగిన వారంతా కూడా మారు మనసు పొంది సంఘంలో చేరి అపోస్తులు బోధిస్తుంటే విన్నారు. ఇది ఒక ఉపదేశ క్రమం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారంతా అక్కడికి వచ్చారు చూడటానికి. పేతురు ఒక్కడు తర్వాత బోధించాడు. ముందు అందరూ కూడా అన్య భాషల్లో బోధించాడు. దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు. ప్రముఖులు, యూదామత ప్రవిష్టులు వీళ్ళంతా కూడా వారిది వినే వంతయింది. ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. వీరు అపొస్తల బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉన్నారు. బోధకులు ఎవరు ఇప్పుడు? అపొస్తలులు. స్తోత్రాలు.
ఇలాగ జరుగుతూ ఉండగా సత్య స్వార్థ వాక్యము వారు బోధిస్తున్నారు. రక్షించబడిన వారికి సత్యస్వార్థ వాక్యం ప్రకటిస్తున్నారు. రక్షింపబడిన వారికి సువార్త వాక్య సత్యాన్ని బోధిస్తున్నారు. ఇలాగా అంత్యోకయలో బోధింపబడుతూ సంఘము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ప్రవక్తలు, బోధకులు అక్కడ ఉన్నారు. వారిలో బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు మీరు ప్రత్యేకించమని సంఘానికి ప్రభు తెలిపాడు. వారు అలాగ చేశారు. అక్కడ ఏ లోపం లేదు, ఏ అతిక్రమం లేదు, ఏ తక్కువతనం లేదు. దేవుని కృప చేత దేవుని గొప్ప కార్యం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు అపొస్తలులు విని పంపిన పరిస్థితి కాకుండా, అపొస్తలులతో సంబంధం లేకుండా, పంపబడకుండా వచ్చిన వారు తమ బోధ చేత అక్కడున్న విశ్వాసులను కలవరపరిచారు. పౌలుకి, బర్నబాకి వారితో వాదన జరిగింది. ఇవన్నీ మనం విన్నాం. యెరూషలేముకి పంపబడ్డారు. వారితో పాటు కొందరు సహోదరులు పంపబడ్డారు. యెరూషలేములో పెద్దలు, అపొస్తలులు, సంఘమంతా ముఖ్యులైన వారు కూడారు. ఈ విషయాల మీద వరుసగా వాదం అనేది ముందు జరిగింది. తీవ్రవాదమే జరిగింది. కానీ పేతురుని దేవుడు లేపాడు. తర్వాత పౌలు, బర్నబాలు లేచారు. ఆ తర్వాత యాకోబు లేచాడు. ఈ వివరణలు అన్ని వింటూ ఉండగా ఈ వాదము చేసేవారు, భేదము కల్పించి వాదము చేసేవారు మౌనముద్రులు అయిపోయారు. యాకోబు తెలియచేసిన తర్వాత ఇలాగని చెప్పి ఇది నా అభిప్రాయము అన్నాడు. ఇంకా తర్వాత దాంతో పాటు అపొస్తలులకు, పెద్దలకు, సంఘమంతటికి అది యుక్తమని తోచింది. తర్వాత పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మకు మాకును తోచను అని వ్రాశారు. ఇందులో పత్రిక వ్రాయటము, ఆ వచ్చిన వారితో పాటు యెరూషలేము సంఘంలో ఉన్న బర్సబా అనబడిన యూదాను, శీలను ఏర్పరిచి పంపటము అనేది కూడా పొందుపరచబడింది, లేక అక్కడ తెలియపరచబడింది. ఇలాగ పత్రిక వ్రాసి పంపించారు. పత్రికలో ఇప్పుడు ఒక బోధ. అన్ని జనుల నుండి ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి వారి యొక్క ఆ ప్రవర్తనలో అన్ని జనులకు ఉండే ప్రవర్తన వేరు. ఇప్పుడు ప్రభునందు విశ్వాసమైన వారికి ఏది చేయకూడదో అనేది మాత్రమే అక్కడ వారు దేవుని ఆత్మచేత రాశారు. విగ్రహానికి అర్పించిన దానిని, రక్తమును, గొంతు పీల్చి చంపిన దానిని, ఇవి తినేవి. విగ్రహానికి అర్పించింది అది ప్రసాదం అంటూ పంచబడుతుంది. అర్పణము, నైవేద్యము అంటూ తీసుకెళ్ళబడుతుంది. అక్కడ అర్పించిన తర్వాత ప్రసాదం అని పంచబడుతుంది. అది మన దేశంలో కూడా జరుగుతున్న విధానం. కానీ కొంతమంది, ఇంతకుముందు ప్రస్తావించాము ఆ విషయం, ఇంక కాదు, కానీ కొంతమంది విగ్రహంలో ఏమీ లేదు కదా, అక్కడ అర్పించింది మనం తింటే ఏమవుతుంది అనేవారు, ప్రార్థన చేసుకొని తిందాం అనేవారు. ఇలాంటి వారు కూడా తయారయ్యారు. ఇక మాంసం విషయంలో, రక్తం విషయంలో ఇలాంటి
గ్రహింపు లేని పరిస్థితులు వస్తున్నాయి. పాత నిబంధనలోకి వెళ్తున్నారు, క్రొత్త నిబంధనలోనిది ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. మనం ప్రభు నమ్మునప్పుడు పాపానికి దాసులమైనాం. అప్పుడు ఏ నియమానికి మనం పాత్రులం కాదు, దిశ తెలియని వారం. పసిపిల్లలు కానీ చేతికి దొరికిన వాళ్ళ నోట్లో పెట్టుకున్నట్టుగా మన పరిస్థితులు ఉన్నాయి. తినకపోతే ఏమనుకుంటారో, తీసుకోకపోతే ఏమనుకుంటారో అని కూడా, అది మనకు అవసరం లేదు అని కూడా ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు వస్తాయి? ఎందుకులే, తీసుకుంటే సరి, తింటే సరి, లేకపోతే తినకపోతే అవతల ఎవరో గురికి పెడితే సరి. దేవుని దయ వల్ల నాకైతే అలాంటి భయాలు లేవు. నా 17 ఏళ్ల వయసుకు ప్రభువుని నమ్మాను. మనుషులతో ముఖమాట పడలేదు. ఏం చేస్తారు? తిడతారు, కొడతారు, లేకపోతే చంపుతారు. అందుకంటే ఏం చేస్తారు? మొదటే మనం ఒక స్థిరమైన విధానంలో ఉన్నామని తెలిస్తే తర్వాత మన జోలికి రారు. అదే జరుగుతూ వచ్చింది. పాస్టర్లందరినీ ఏడిపించేవాళ్ళు దేవుని దయ వల్ల ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను చూస్తే సార్ ఛార్జీ మేము పెడతాం అనేవాళ్ళు. ఇప్పటికీ దేవుని దయ వల్ల అంతే. మనము తేటగా ప్రభు మనుషులం, ప్రభు కొరకు బ్రతికే వాళ్ళం. అవసరమైతే ప్రభు కొరకు సస్తాం, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభు నామం నిమిత్తం. నష్టపడటం, కష్టపడటం ప్రభు నామం నిమిత్తం మనకి ఇష్టం అనేది తేలిపోవాలి. వాడు కూడైనా మానుకుంటాడు, ఒంటరిగైనా ఉంటాడు, ఎన్ని అవమానాలైనా పడతాడు. యేసుక్రీస్తు ప్రభువుకి వాడు ఎడం కాడు. ఇంట బయట అన్ని చోట్ల కూడా ఇది తేటగా తేలిపోవాలి. అయితే మన ఉపదేశం గొప్ప ఉపదేశం కాకపోవచ్చు, గొప్ప లోతులు తెలియకపోవచ్చు, మర్మాలు బయలుపరచకపోవచ్చు. కానీ ఉపదేశము కలవరపరిచేది కాకూడదు, అర్థం లేని ఆనందాలను పెంచేది కాకూడదు. చాలాసార్లు సంఘాల్లో, కూటాల్లో చూస్తుంటే హాస్యమే అధికమవుతుంది. ఆధ్యాత్మికమైన ఆలోచన పుట్టించే ఉపదేశాలు ఇప్పుడు తక్కువైపోయాయి. వచ్చిన వాళ్ళను పగపక నవ్వించటమే బోధ విధానం అయిపోయింది. దేవుని వాక్యంలో మనం చూస్తాం, పౌలు ఉపదేశించిన విధానం, అపోస్తలులు ఉపదేశించిన విధానం. అంతేకాదు, పౌలు తిమోతికి, తీతుకు రాశాడు. ఉపదేశపు సత్యము విధానం. తీతుతో అయితే నీ ఉపదేశం మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినది గాను ఉండవాలను. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త పడము. నీవు అలాగు చేసి నిన్నును నీ బోధ వినవాని రక్షించుకొందు తిమోతికి వ్రాశాడు. చాలాసార్లు విశ్వాస విధానము, ఉపదేశ విధానము, విధి విధానము సరిగా ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య లాక్డౌన్లో చెప్పకూడదు, చేయకూడదు అనే విధమైనది వచ్చింది. లాక్డౌన్ కాకపోయినా కూడా వస్తుంది. క్రీస్తు ప్రభు పేరట బోధించడం, సువార్త ప్రకటించడం ఇక్కడ అవసరం లేదనే పరిస్థితులు వస్తున్నాయి. అసలు ఎందుకు చెప్పాలి? మేమంతా చెప్తున్నామా? మీరెందుకు చెప్పాలి అనే వరుస వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎవరినైనా దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళు పేరెనిక కలిగిన వాళ్ళు కాకపోవచ్చు,
ఎవరికి తెలిసిన వాళ్ళు కాకపోవచ్చు. దేవుని ఆత్మ ఎవరినైనా ప్రేరేపిస్తే ఒకరికి ఒక పత్రిక ఇస్తారు. ప్రభువుని నమ్ముకున్నారా అంటారు. లేకపోతే యేసయ్య సన్నిధికి రండి అంటారు. అది వారి ద్వారా దేవుడు వాళ్ళు యోగ్యులైతే మా మతం చూడు, మా దేవుడు చూడు అన్నట్టు కాదు. అవతల వారి ఆత్మ విషయమైన బాధ్యతను దేవుడు బయలుపరిస్తే అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను బాధపరిచిన మాటలు కొన్ని ఉన్నాయి. పద్ధతి లేకుండా, బుద్ధి లేకుండా పోవద్దు, చెప్పొద్దు. ఇది ప్రోత్సాహకరమైనది కాదు, పద్ధతిని తెలిపేది కాదు. దేవుని వాక్యము, దేవుని సువార్త బోధించుట అనేది దేవుడు తన నమ్మిన వారికి ఇచ్చిన బాధ్యత. కూలి పని చేస్తూ పొలాల్లో కూడా బోధించాం. ఎక్కడో పరాయోళ్ళకు పనికి వెళితే అక్కడ ఉన్న కొట్టము చావిడు అక్కడ ఉన్న చోట రాత్రికి అలసిపోయిన స్థితిలో కూడా పడుకోకముందు ఎంతమంది ఎగతాళి చేస్తున్న ఒక పాట పాడి దేవుని వాక్యం చెప్పాడు. ఇప్పటికీ అవి సాక్షార్థంగా ఉన్నాయి. నేను దేవుని బిడ్డని అనేది మనకున్నప్పుడు, వీరు నశించిపోతున్నారనేది మనకున్నప్పుడు, దేవుడు మనల్ని ఎంతమంది అవమానపరుస్తున్నా ఆయన రేపుతూ ఉంటాడు. సమయమున్నా అసమయమైన కొన్ని మాటలు ప్రభుపక్షంగా చెప్పడానికి మనలో ఆయన ఆశ పుట్టిస్తాడు. అవి ఇతరుల హృదయాలకు కలకలం పుట్టించేవి, కలవరం రేపేవి కాకూడదు. ఈ పరిస్థితిలోనే ఓ సమావేశం యెరూషలేములో జరిగింది. జరిగిన దానిలో తీర్మానం జరిగింది. ఆ తీర్మానాన్ని పత్రిక రూపంలో వ్రాశారు. ఇప్పుడు అంత్యోకయ నుండి వచ్చిన పౌలు బర్నబాలతో వారితో వచ్చిన వారితో ఆ పత్రిక పంపవచ్చు. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం కోసం అంత్యోకయ సంఘం చేత వారు యెరూషలేముకు పంపబడ్డారు. కానీ యెరూషలేము వారు ఏం చేశారు? దేవుని పరిశుద్ధాత్ముడు ఏం వారికి తోచునట్లు చేశాడు? వారిలో కూడా కొందరు మనుషులను ఏర్పరచుకొని పౌలు బర్నబాలతోటి వచ్చిన వారితోటి ఈ పత్రికతోటి అంత్యోకయకు పంపాలి అనే ఆలోచన తెచ్చాడు. ఇప్పుడు ఎవరిని పంపించారు? మన వాక్యంలో చూస్తున్నాం. 22వ వచనంలోనే మనకు కనబడుతుంది. ఎవరిని పంపడానికి వారు అక్కడ నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకయ పంపుట యుక్తమైన అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోసాను. ప్రియులారా, ప్రభు పరిచర్యలో ఈ ప్రయోజనకరమైన దానికోసం ఏర్పరచబడిన ఇద్దరు వ్యక్తులు. ముందుగా మనం ఈ బర్నబా పౌలును గూర్చిన సంగతులు విన్నాం. అయితే ఇప్పుడు సహోదరులలో ముఖ్యులు, యెరూషలేము సంఘపు సహోదరులలో ముఖ్యులైన బర్సబాను మారు పేరు గల యూదా శీల యెరూషలేము నుండి అంత్యోకయకు పంపబడటానికి ఎంపిక చేయబడ్డారు. మనుషులను ఏర్పరచుకున్నారు. ఈ ఏర్పాటు ఎలాంటిది? కొన్ని చోట్ల మాలాంటి వాళ్ళం పనిచేసి కట్టిన చోట్లే కొంతమంది మాదగు చెయ్యి అంటూ పోయి ఆ వృద్ధి పొందిన సంఘాల్లో ఇప్పుడు జర్మన్ ఉంటే బాగుండనే మాట లేకుండా వాళ్ళు నాయకులను ఏర్పాటు చేశారు.
సరే కానీ ప్రభు పని జరుగుతుంది కదా అనుకున్నా. వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేశారు పరిచర్యలకు? చూస్తూ ఉన్నా. తర్వాత ఆ నాయకుడు చేసింది సరిగా ఉందా అనాల్సి వచ్చింది. ఏ విలువలను బట్టి ఆ వ్యక్తులను ఎంపిక చేశారు? వాళ్ళ ముందే ఇలాగ ఉంటుంది. దేవుడు ఆయన తనకు భక్తులను ఏర్పరచుకుంటాడు. యెహోవా తనకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుని ఏర్పాటు అనేది ఉంటుంది. ఇప్పుడైతే పిలుపు, ఏర్పాటు అనేది క్రొత్త నిబంధన ప్రకారం వస్తుంది. కానీ రక్షణకు ఏర్పాటు అనేది ఉన్నట్టుగా కొన్ని వచనాలు తెలుపుతున్నాయి. రక్షణకు మాత్రం పలాని వారు రక్షించబడాలి, పలాని వారు శిక్షింపబడాలి అనే విధమైన ఏర్పాటు ఉందని అనుకోవటం మంచిది కాదు. పిలుపు సర్వజనులకు, రక్షణ సర్వజనులకు. రక్షించబడి సంఘంలో సహోదరులుగా ఉంటున్నప్పుడు కలహించడానికి కాదు, కలిసి పనిచేయటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కలహాలు ఉన్నాయి అనేది కొరింథీ పత్రిక మనకు తెలుపుతుంది. ఎందుకున్నాయి ఆ కలహాలు? వాటికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు కూడా ఇది పెద్ద గొడవ. దీనికి పరిష్కారం ఎలాగూ జరిగింది? అసలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం దేవుని వాక్యం అనుమతిస్తుందా? కలహించటం, ఒకరితో ఒకరు కలహించటం దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? మీ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతు చేసుకొని వద్దు అని ఉందా లేదా? ఇలాగ ఒకరినొకరు కరుచుకొని భక్షించటం వలన క్షీణించిపోతారని వ్రాయబడి ఉందా లేదా? దేవుని పద్ధతికి భక్తుడైన వాడు కట్టుబడాలి, కానీ కలహానికి, కక్షకు ఒడికట్టకూడదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎవరికి వారే తెలుసుకోవచ్చు. నేను మాట్లాడుతుంది సత్య సంబంధమైందా? నేను చేస్తుంది ఐక్యతకు అనుకూలమైందా? నేను చేస్తుంది సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేదా? ఎవరికైనా క్షేమం కలిగించేదా కాదా? స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆలోచన రావటం లేదు. ఏక మనస్కులు కావాలి, ఏక తాత్పర్యం రావాలి. ఒకే బాప్తిసం, ఒకే విశ్వాసం, ఒకే ప్రభు, ఒకే రొట్టె, ఒకే పాత్ర. ఇవన్నీ మనం వింటున్నాం. పూర్వీకులు పాడారు ఈ సంఘ పునాది, ఒక్కడే దేవుడిందు, ఒకే విశ్వాసము అంటూ ఆ వచనం గుర్తొస్తుంది. కానీ ఇటీవల ఓ పాట నా చేతికి వచ్చింది. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే, యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము, యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము, కలహించరాదు, కలసి జీవింతుము, కలహించరాదు, కలసి సేవింతుము. దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభువే మన శిరస్సు,
దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభువే మన శిరస్సు, తన రక్తములో కడుగబడిన సంఘములో అంగము నీవు నేనే, తన రక్తములో కడుగబడిన సంఘములో అంగములు నీవు నేనే. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే, యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము, కలహించరాదు కలసి జీవింతుము, కలహించరాదు కలసి సేవింతుము. ఇంకా ఉన్నాయి. అపోస్తలు, పెద్దలు, స్వార్థికులు, పరిచారకులు సంఘ క్షేమాభివృద్ధికై మన ప్రభువే నియమించిన వారు. బైబిల్లో ఉందిగా, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే అక్కడ ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరం అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు, సంఘంలో నుండి దేవుడు ఎలాంటి పరిస్థితులు, పేర్లు కలిగిన వారిని లేపుతాడో అది కనబడుతుంది. సహోదరుల సంఘాల్లో కూడా ఇప్పుడు సంఘంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాకుండా ప్రక్క నుండి బోధించడానికి తెచ్చుకోబడేవాళ్ళు, జీతానికి బోధించేవాళ్ళు తెచ్చుకోబడుతున్నారు. పాను చూస్తుంటే ఓ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి, ఇదిగో నాకున్న సర్టిఫికెట్ అనే పరిస్థితి. మిషనరీ వారి పోకడలు ఇక్కడ కూడా కనబడుతున్నాయి. ముందు వెనక తోకలు, కొమ్ములు పెట్టుకోవటాలు కూడా ప్రవేశిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులు విశ్వాసుల సంఘాలలో ప్రవేశిస్తున్నాయి. ఏకత్వము అనేదానికి, భిన్నత్వంలో ఏకత్వము అనేదానికి ఎంతగా మనం అవకాశం ఇస్తున్నాం. ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆత్మ ఎలాంటి సమకూర్పిస్తున్నాడు అనే దానికి మనం ఎంతగా అవకాశం ఇస్తున్నాం అనేది అవసరమై ఉంది. ఇప్పుడు ఈ బర్సబా అనబడిన యూద, పౌలు అనే యూద, శీల అనే వారి గురించి కొంత మనం వారి విషయాలు ఇక్కడ నియామకాలు ఉన్నాయి తెలుసుకొని ముగించుకుందాం. క్రీస్తు ప్రభు ఆ జనము కొరకు, ఆ జనము కాక చెదరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, నేను వాటిని తోలుకురావాలి. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు ఆగను. ఇలాగా సమకూర్చుట, సంఘముగా చేయుట యేసుక్రీస్తు ప్రభు అందుకోసమే తాను శిక్ష అనుభవించి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. వాక్యంలో ఉంది, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానం కలుగును. పాత తర్జమాలు అతనికి సంతానం కలుగును. ఇప్పటి మనం చదివే తర్జమాలు అతని సంతానము చూచును. అపొస్తలుల కార్యములో ఈ విషయాన్ని ఎత్తి అతని సంతానము ఎవరు వివరింపగలరు? మనమంతా క్రీస్తు ప్రభునందు దేవుని సంతానముగా చేయబడిన వారు. అనేక సార్లు అనిపిస్తూ ఉంటుంది, మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, ప్రభు బలలో పాలు పొందుతున్నారు, ఈ పెళ్లిళ్ళ సంబంధాలకు మరి దేనికో చెప్తారు. నాకైతే ఏ మారు మనసులే అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? వీళ్ళందరూ మారు మనసు పొంది నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే
మారు మనసును అనుభవిస్తున్న జీవితంలో మారు మనసు పొందేమంటూ మారు మనసుకు తగిన ఫలాలు లేని వారిని చూస్తుంటే నిజమేనా మారు మనసు? నీ మనస్సు జన్మతః నీ మనస్సు, నా మనస్సు ప్రభు నమ్మినప్పుడు అది వెళ్ళిపోవాలి, దానికి విడాకులు ఇచ్చివేయాలి, అంతకుముందు అభిలాషలు చచ్చిపోవాలి. అదే నిజమైన మారు మనస్సు. క్రీస్తు మనస్సు అనేది రావాలి. దేవ స్వభావమందు పాలువార్లు కావాలి. మన స్వభావం మీద దేవుని ప్రభావం ఉండాలి. వాదించిన వారు ఇప్పుడు నిరతులైపోయారు. ఈ పరిస్థితుల్లో వాని గురించి ఉన్న విషయాలు చదువుకుందాం. చూడండి, ఒకటి, వారు యెరూషలేము సంఘంలో ముఖ్యులు పెద్దలు అపొస్తలులు ఉన్న ఈ బర్సబాను మారుపెరుగల యూదా, శీల అనేవారు ముఖ్యులు. యూదా అంటే స్తుతి అని మనకు తెలుసు. శీల అనే పేరును గురించి ఏ అర్థం తెలియట్లేదు. కానీ యెరూషలేము సంఘస్థుడు శీల అనేది మాత్రం ఒకటి చెప్పుకోవడానికి వీలుంది. రెండవది, అంత్యోక్యకు పంపుటకు ఏర్పరచుకున్న వారని మనకు తెలుస్తుంది. మూడవది, మరి అపోస్తులతో పెద్దలతో సంఘమంతటితో ఈ ఆలోచన వచ్చి పంపించగలిగారు. నాలుగవది, వ్రాసిన పత్రికను తీసుకెళ్లడంలో ఏర్పరచబడిన వారు అలాగ పంపటం యుక్తమని వారి పక్షంగా తోచిన వారు అనేది తెలుస్తుంది. ఐదవది, యెరూషలేము సహోదరులలో ముఖ్యులైన ఈ యూదా, శీలలు యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకొనిన బర్నబా, పౌలుతో పంపడానికి, యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్న వారితో పంపడానికి తగిన సముజ్జీలుగా, అంటే సరిపోయిన వారుగా ఎంపిక చేయబడ్డారు. ఆరవది, యూదాయు శీలయు కూడా ప్రవక్తలు, ముఖ్యులు, తర్వాత వారు మాట్లాడగలిగిన వారు ప్రవక్తులు అని. అందుచేత వారు నోటి మాటలతో ఆ సంగతులు తెలియచేశారు. ఇప్పుడు ఆ పత్రిక ఇచ్చారు, చదువుకొని వారు సంతోషపడ్డారు. వీరు పెక్కు మాటలతోటి, వీరు కూడా నోరు తెరిచి పెక్కు మాటలతోటి వివరాలు చెప్పి సహోదరులను ఆదరించారు. కలవరం పోయింది, నిలువరమైన విశ్వాసము ఇంకా వారిలో నిలిచి పెరిగింది. ఈ విధంగా ప్రయోజనకరమైన పరిచర్య కోసం సంఘంలో ప్రవక్తలు అనబడిన యూదా, శీల అనే వారు పంపబడ్డారు. ప్రియులారా, మనం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ఏ విషయంలో అయినా సంఘము మనలను ఎంపిక చేయగలిగిన పరిస్థితిలో ఉన్నామా? అస్సలు ఈనాడు ఎంపిక చేస్తున్న వాళ్ళందరికీ కూడా తగిన యోగ్యత కలిగిన వారుగా ఉన్నారా? చిత్తశుద్ధితో బాధ్యత నిర్వర్తించగలిగిన వారుగా ఉన్నారా? పోయిన చోట ప్రయోజనకరమైన పరిచర్య చేయగలిగే వారుగా ఉన్నారా? సంఘాలు ఎలాగూ నడిపించబడుతున్నాయి, పాలించబడుతున్నాయి, పరిచర్యకు ఉపక్రమిస్తున్నాయి. ఇదంతా ఈనాడు ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేవుడి అవకాశం మనకిచ్చాడు. సెల్ కాన్ఫరెన్స్, జూమా దగ్గర లేకుండా అందరూ కలిసి ప్రయాసపడి పరిచర్యలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు విశ్వాసమందు స్థిరపడి వృద్ధి పొందటం, మీ ముఖమును చూసి మీ విశ్వాస లోపమును తీర్చుటకని కూడా పౌలు రాశాడు. ఈ పరిచర్య ఇలాంటి సంస్కారానికి, సరైన ప్రభు పనికి సిద్ధపరచడానికి, సువార్త సత్యాన్ని బోధించడానికి
దేవుడు దీన్ని ప్రయోజనకరంగా చేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి వారు ఉపదేశించేవారు ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థించుదాం. ఉపదేశకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రయోజనకరమైన దానిని చేసి ప్రభునందు మనం అందరం కూడా పరిపూర్ణులం అవుతాం. దేవుడు అందరిపై తన కృపనుంచుగాక. వందనాలు. నడిపిస్తున్న శ్రీకాంత్ గారికి, ఇందులో ముఖ్యులైన బిడ్డలు బర్నబాసు, శామ్యుయల్ జాన్ గారు, ఇంకా పెద్ద ఆయన ఎవరు కనబడుతున్నారు అన్నగారు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ముగింపు పడింది.